జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా ఈరోజు మనం భీమశంకర్ జ్యోతిర్లింగం మహత్యం గురించి తెలుసుకుందాం. సహ్యాద్రి పర్వతాల మధ్య పూణే జిల్లాల్లోని ఘన అరణ్యాలలో భక్తి, శక్తి, శివతత్వానికి నిదర్శనంగా వెలిసింది భీమశంకర్ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో 6వ స్థానంలో నిలిచిన ఈ క్షేత్రం కేవలం భక్తుల హృదయాలను మాత్రమే కాకుండా ప్రకృతి సౌందర్యాన్ని, పురాణ వైభవాన్ని తనలో దాచుకుంది. సహ్యాద్రి పర్వత శిఖరాల్లో కర్కటి అనే రాక్షసి తన కుమారుడైన భీమునితో నివసించేది. ఒకరోజు భీముడు తన తల్లిని అడిగాడు, అమ్మా, నా తండ్రి ఎవరు? మనం ఇక్కడ అడవిలో ఎందుకున్నాం? కర్కటి నిట్టూర్చుతూ చెప్పింది, నీ తండ్రి లంకాధిపతి రావణాసురుని తమ్ముడు, మహాబలశాలి కుంభకర్ణుడు. అతనిని శ్రీరాముడు యుద్ధంలో సంహరించాడు. నా గత జీవితంలోనూ అనేక విషాదాలు చూశాను. నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుణ్ణి అవమానించి ఆయన శాపంతో భస్మమయ్యారు. తరువాత కుంభకర్ణుడు నన్ను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. నువ్వు పుట్టినప్పుడు నీ తండ్రి లాంటి పరాక్రమి కావాలని ఆశపడ్డాను. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో మండిపోయాడు. నా తండ్రిని చంపిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను నాశనం చేస్తాను. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో మండిపోయాడు. నా తండ్రిని చంపిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను నేను నాశనం చేస్తాను అని సంకల్పించాడు. 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని అపార శక్తులు సంపాదించాడు. వాటి గర్వంతో స్వర్గం జయించి దేవేంద్రుణ్ణి ఓడించి భూలోకంలో సద్గుణులైన మహర్షులు, భక్తులను హింసించసాగాడు. ఆ కాలంలో కామరూప దేశంపై సుదక్షిణుడు అనే మహారాజు పాలన సాగించేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. భీమాసురుడు అతన్ని బంధించి జైల్లో పెట్టాడు. కానీ రాజు జైల్లోనే మట్టితో లింగాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతో శివపంచాక్షరి మంత్రాన్ని జపించేవాడు. భీముడు ఒకరోజు జైల్లోకి వచ్చి, ఈ శివపూజ ఏమిటి? వీటన్నింటినీ మానేయ్ అని ఆజ్ఞాపించాడు. కానీ సుదక్షిణుడు ప్రశాంతంగా, శివుడు జగత్తు సృష్టికర్త, రక్షకుడు, లయకర్త, ఆయన సేవే నా ధర్మం అని సమాధానమిచ్చాడు. భీముడు కోపంతో కత్తి ఎత్తి లింగాన్ని ధ్వంసం చేయబోతున్నప్పుడు ఆ లింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తన త్రిశూలంతో భీమాసురుణ్ణి వధించాడు. యుద్ధం అనంతరం దేవతలు, ఋషులు అక్కడే శివుణ్ణి జ్యోతిర్లింగ రూపంలో ప్రతిష్ఠించమని ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆ డాకిన్య దేశంలో భీమశంకర జ్యోతిర్లింగంగా స్థిరమయ్యాడు. భీమాసురుణ్ణి సంహరించినప్పుడు ఆయన చెమట చుక్కలు పర్వతాలపై పడడంతో అక్కడి నుండి భీమనది ఉద్భవించింది. ఈ నది క్రిందకు ప్రవహించి కృష్ణానదితో కలుస్తుంది. ఇది పవిత్ర జలంగా భావించబడుతుంది. పూణే నుండి సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది. కండాస్ నుండి పర్వత మార్గం లేదా అడవి మార్గం ద్వారా భీమశంకర్ చేరుకోవచ్చు. వర్షాకాలం మరియు వేసవిలో యాత్ర చాలా క్లిష్టం. అక్టోబర్, ఫిబ్రవరి కాలం ఉత్తమం. ఇక్కడి శివలింగం పెద్దదిగా, అద్భుతంగా ఉంటుంది. అందుకే మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఆలయం నల్లరాతితో నిర్మించబడింది. చుట్టూ అరణ్య ప్రాంతం. సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ క్షేత్రం ఇక్కడి ఉడతలు ప్రసిద్ధి. ఆలయం పక్కన భీమా నది పుట్టుక ప్రదేశం. భీమశంకర్లో పూజలు ప్రధానంగా అభిషేకం, రుద్రపాఠం, లఘురుద్ర, మహారుద్ర, అష్టద్రవ్యాభిషేకం రూపంలో జరుగుతాయి. ప్రతిరోజు తెల్లవారుజామున మంగళారతి నుండి ప్రారంభమై రాత్రి శయనారతితో ముగుస్తుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసంలో భక్తులు విపరీతంగా చేరుతారు. భీమశంకర్ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని అందిస్తుంది. అహంకారం ఎప్పుడూ వినాశనానికి దారి తీస్తుంది. భక్తి, ధర్మం, కృతజ్ఞత మాత్రమే శాశ్వతం. భక్తులారా, భీమశంకర జ్యోతిర్లింగం కథ వినడం, ఆ పవిత్ర స్థల మహిమ తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ మహాదేవుని కరుణా కటాక్షం మన జీవితాన్ని మారుస్తుంది. సహ్యాద్రి శిఖరాలలో వెలిసిన ఆ జ్యోతిర్లింగ రూపం మనకు చెబుతుంది, భక్తి ముందు అహంకారం తలవంచుతుంది. భీమాసురుని గర్వాన్ని చూరగొట్టిన శివశక్తి ఈరోజు మన లోపలి అహంకారాన్ని, మనసులోని అంధకారాన్ని తొలగించగలదు.
మన హృదయంలోనూ భీమశంకరుడి లింగాన్ని ప్రతిష్ఠించి పంచాక్షరీ మంత్రం జపిస్తూ ధర్మ మార్గంలో నడిస్తే పరమశివుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. జై భీమశంకర మహాదేవ్. మళ్ళీ కలుద్దాం.